ఇమ్యూన్ సెల్స్ అన్నీ మనకు తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫంగై ఆర్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఫౌండ్ ఇన్ వేరియస్ ఎన్వైరన్మెంట్, సాయిల్, వాటర్, and they can cause infections in immunocompromised individuals who are suffering with the HIV, diabetic mellitus. And these pathogenic fungi can be broadly classified into yeast, molds, and dimorphic fungus. Then, what are the common pathologic fungus? మనకు జనరల్గా మనం చూసేటటువంటి pathologic fungus ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క క్లాసిఫికేషన్ చూద్దాం ఒకసారి. బ్రీఫ్ క్లాసిఫికేషన్ ఇస్తాను ఒక ఐడియాలజీ కోసము. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంగై. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంగై. బిలాంగ్స్ టు ఫైలం థాలోఫైటా. ఫైలం వచ్చేసి థాలోఫైటా. So these are present molds and yeast. Molds and yeast. So molds are divided into two types based on the hyphase. హైఫేస్ అంటే మనకు చెట్టు కొమ్మల మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక ట్రీ, ఒక ఏదైనా ట్రీ తీసుకుంటే ట్రీ ఒక బ్రాంచెస్ ఉంటాయి కదండి. ట్రీ దీన్ని హైఫే అంటారు. సో మోల్డ్స్లో మనకు అపియరెన్స్ హైఫే షేప్లో కనపడుతుంది. బేస్డ్ ఆన్ దిస్ aseptate and septate hyphase, these are divided into zygomycetes and rhizopus. మనకు ఇందులో ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ బేస్డ్ ఆన్ ద సెప్టేట్ దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ, ఇవి మళ్ళీ ఇక్కడ 4 టైప్స్ డివైడెడ్ అయి ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి డైమార్ఫిక్స్, and then second one opportunistic organisms, opportunistics and dermatophytes. Okay, so based on the classification of fungi మనకు మౌల్స్, ఈస్ట్ ఇక్కడ మౌల్స్ వచ్చి ఈ స్ట్రక్చర్లో ఉంటాయి. ఈస్ట్ మీకు చెప్పానుగా స్పెరికల్ షేప్లో చిన్నగా రౌండ్గా, ఇవి ఈస్ట్స్. ఇది వచ్చేసి హైఫే, సింపుల్గా ట్రీ యొక్క బ్రాంచెస్ గుర్తుపెట్టుకోండి దీనికి. ఓకే, సో వీటిలో బేస్డ్ ఆన్ ద సెప్టేట్ హైఫేస్లో జైగోమైసోటిస్, రైజోపిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. సెప్టేట్ హైఫోస్లో డైమార్ఫిక్స్, ఆపర్చునిస్టిక్స్ అండ్ డెర్మటోఫైట్స్. డైమార్ఫిక్స్లో మనకు ఇక్కడ ఇంకా 4 టైప్స్ ఉంటాయి. హిస్టోప్లాస్మాసిస్ అండ్ బ్లాస్టోమైసిస్ and then coccidiosis and then penicillium. Opportunistic లో వచ్చేసి aspergillus,
Scedosporium, Fusarium. Dermatophytes are trichophotons. And microsporans. These will cause infections to hair, nails and skin. జనరల్గా ఇవన్నీ కూడా డర్మటోఫైట్స్, మనకు హెయిర్లో ఇన్ఫెక్షన్ వస్తుంది కదా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వాటికి హెయిర్, నెయిల్, స్కిన్స్లో. సో దిస్ ఇస్ ఎ బ్రీఫ్ క్లాసిఫికేషన్. ఫంగస్లో మనకు బేస్డ్ ఆన్ దిస్ ఫైలం తెలఫైటా, ఇక్కడ వచ్చేసి మౌల్స్ అండ్ ఈస్ట్. మౌల్స్ బేస్డ్ ఆన్ ద సెప్టేట్ అండ్ ఎసెప్టేట్ హైఫేస్. దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ జైగోమాసిటిస్ అండ్ రైజోపస్. సెప్టేట్ హైఫేస్లో మళ్ళీ మనకు డైమార్ఫిక్స్, ఆపర్చునిస్టిక్స్ అండ్ డెర్మటోఫైట్స్ ఉంటాయి వీటిల్లో. దెన్ ఈ డైమార్ఫిక్స్లో హిస్టోప్లాస్మోసిస్ అండ్ బ్లాస్టోమైసిస్ అండ్ కోకైడేట్స్. దెన్ పెన్సిలియం. ఆపర్చునిస్టిక్లో ఆస్పర్జిలిస్ అండ్ దెన్ స్కిడోస్పోరియం, ఫ్యూజేరియం. డెర్మటోఫైట్స్లో ట్రైకోఫోటాన్స్, మైక్రోస్పోరన్స్. దీస్ విల్ కాజ్ ఇన్ఫెక్షన్స్ టు హెయిర్స్, నెయిల్స్ అండ్ స్కిన్. These are the common pathogenic fungus. ఇక్కడ ఏంటి నెక్స్ట్ మనకు కామన్ ప్యాథోజెనిక్ ఫంగస్. వన్ ఈజ్ ద క్యాండిడా albicans. This is one of the important. Candida albicans which causes the candidiasis and commonly affecting the mouth, skin and genitals, and it is an opportunistic infection. చెప్పాం కదా, it's an opportunistic infection and often found in the patients with weakened immune systems. సో ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ బాడీలో ఉన్నటువంటి ప్యాథోజెనిక్ ఏదైతే ఫంగై ఉందో అప్పుడు అది అటాక్ చేసే అవకాశం ఉంటుంది, అది ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ కామన్గా వచ్చేటటువంటి ప్యాథోజెనిక్ ఫంగస్లో మనకు క్యాండిడా ఆల్బికన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇట్ కాజెస్ క్యాండిడియాసిస్. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే క్యాండిడా ఆల్బికన్ కాజెస్ విచ్ టైప్ ఆఫ్ ద డిసీజ్, క్యాండిడియాసిస్ లేదా ఆస్పర్జిలిస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి. అప్పుడు క్యాండిడియాసిస్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఆస్పర్జిల్లస్ ఫ్యూమిగేటస్, అండ్ దీస్ కాజ్ ఆస్పర్జిల్లస్ ప్రైమరీలీ ఎఫెక్టింగ్ ద లంగ్స్ బట్ ఇట్ కెన్ స్ప్రెడ్ టు అదర్ ఆర్గాన్స్ ఇన్ ఇమ్యూనో కాంప్రైజ్. అంటే మొదట్లో ఏదైతే ఈ లంగ్స్కి ఇన్ఫెక్షన్ జరిగి అక్కడ నుంచి అదర్ పార్ట్స్ కూడా ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంటుంది ఆస్పర్జిల్లస్. Then histoplasma capsulatum. It causes histoplasmosis, primarily a long infection that can spread to other organs. And then alage Cryptococcus neoformans. It causes the cryptococcosis, primarily a lung infection, and but can spread to the brain also. Ante tarvata manaku first initial ga lungs infection jarigin tarvata then it will infect to the brain also. And then dermatophytes, and these include trichophytons and epidermophyta and microsporum species causing skin, hair and nail infections. క్లాసిఫికేషన్లో మీకు చెప్పాను కదా లాస్ట్ క్లాసిఫికేషన్లో. సో అది ఓకేనా. దెన్ ఫంగల్ మీడియా ప్రిపరేషన్కి వచ్చేద్దాం. సో దీనికంటే ముందు మనం డిఫరెన్సెస్ ఒకసారి చూద్దాము. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ఈస్ట్ అండ్ మోల్డ్స్. సో ఇది మనకి ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఈస్ట్ అండ్ మౌల్స్. Differences between east and moles. East moles. కిందక డయాగ్రామ్లో చూపించాను కదా, ఈస్ట్ అంటే ఎలా ఉంటుంది, మోల్స్ ఎలా ఉంటాయి. ఈస్ట్ వచ్చేసి మీకు స్పెరికల్ అండ్ ఓవియల్ షేప్లో ఉంటాయి బడింగ్ ఈస్ట్స్. మౌల్డ్స్ వచ్చేసి ట్రీ యొక్క బ్రాంచెస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి, ట్రీ బ్రాంచెస్.
So these are the moles and these are the yeast. So what are the differences in between yeast and moles? This size వచ్చేసి 4 to 6 మ్యూకోమీటర్స్ in length. Yeast యొక్క size వచ్చేసి 4 to 6 మ్యూకోమీటర్స్ in length and these moles are 2 to 10 micrometers in length. Okay, 4 to 6 and 2 to 10. These are ovule shape ఎలా ఉంటుంది? These are ovule, spherical, in structure చూడటానికి. దీని యొక్క సైజ్ ఎలా ఉంటుంది? దీస్ ఆర్ బ్రాంచింగ్ ఫిలమెంట్స్, చెట్టు యొక్క కొమ్మలు, బ్రాంచెస్. దీస్ ఆర్ బ్రాంచింగ్ ఫిలమెంట్. దీస్ ఆర్ బ్రాంచింగ్ ఫిలమెంట్స్. దీస్ కాల్డ్ హైఫే. వీటిని ఏమంటాం? బ్రాంచింగ్ ఫిలమెంట్స్ని హైఫే అంటాం. దీస్ ఆర్ కాల్డ్ హైఫే. వీటి యొక్క యూజెస్ ఈస్ట్ లైక్ సాచ్రోమైసెస్, ఈస్ట్ లైక్ సాచ్రోమైసెస్, ఈస్ట్ లైక్ సాచ్రోమైసెస్ are used in preparation of breads. In preparation of bread. మనం బేకర్స్లో బ్రెడ్ తయారవుతుంది కానీ బేకరీస్లో రెగ్యులర్గా ఈ బ్రెడ్ తయారవటానికి ది సాచోమైసిస్ ఈస్ట్ని ఉపయోగిస్తాం. దెన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈస్ట్, ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈస్ట్ ఆర్, మీకు ఇందాక చెప్పానుగా, ఫస్ట్ క్యాండిడా అల్బికన్స్ and then cryptococcus. ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ మోల్డ్స్లో వచ్చేసి హిస్టోప్లాస్మోసిస్, ఆస్పర్జిల్లస్ అండ్ పెన్సిలియం. ఇక్కడ కల్చర్ కాలనీస్, ఇది ఇంపార్టెంట్ మనకు ఎంసీక్యూస్లో. కల్చర్ కాలనీస్లో అపియరెన్స్ ఎలా ఉంటుంది అని క్వశ్చన్ ఉంటుంది కల్చర్ కాలనీస్లో. సో కల్చర్ గ్రోత్లో దాని అపియరెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇది ఎంసీక్యూస్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో కల్చర్ గ్రోత్లో ఎలా ఉంటుంది? క్రీమీ మ్యూకాయిడ్ కాలనీస్. దీనికి యూజ్ చేసే కల్చర్ మీడియా ఏంటి? SDA, సాబరోజ్ డెక్స్ట్రోస్ అగార్. యూజ్ చేసే మీడియా సాబరోజ్ డెక్స్ట్రోస్ అగార్. సో యూజ్ చేసేటటువంటి మీడియా SDA మీడియా, క్రీమీ అండ్ మ్యూకాయిడ్ కాలనీస్ ఉంటాయి. అదే మోడ్స్లో వచ్చేసి మనకు కాటనీ గ్రోత్ ఉంటుంది. ఇది మనకు మల్టిపుల్ చాయిస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ ఏంటంటే దీస్ ఆర్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. దీస్ ఆర్ యూనిసెల్యులార్ ఫంగస్. ఇవి బోత్ యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. Unicellular and multicellular appears in both. Okay, these are the main what are the differences in between yeast and molds. So బడ్డింగ్ ఈస్ట్లో వచ్చేసి ఫస్ట్ ఈస్ట్ సెల్ ఇలా ఉంటుంది, తర్వాత దానిపైన ఇంకొక చిన్న సెల్, ఇది బడ్డింగ్ ఈస్ట్ అంటాం. ఓకే, సో ఈస్ట్ సెల్ వచ్చేసి రౌండ్ అండ్ స్పెరికల్, దానిపైన బడ్డింగ్ ఈస్ట్ వచ్చేసి చిన్నగా ఉంటుంది.
బడింగ్ ఈస్ట్ సెల్స్ అంటారు వీటిని. ఇవన్నీ కూడా హైఫేస్. దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ఈస్ట్ అండ్ మాల్స్. ఇంకొక టాపిక్ అండి, ఫంగల్ మీడియా ప్రిపరేషన్ ఉంది మనకు. ఎస్డిఏ అగార్ అని చెప్పానుగా, సాబ్రోస్ డెక్స్ట్రోస్ అగార్, ఎస్డిఏ అగార్. ఈ ఎస్డిఏ అగార్ మనకు హై మీడియా కంపెనీ నుంచి కానివ్వండి, వేరే అదర్ మనకు ఉన్నటువంటి ఈ మీడియా సప్లైస్ ఉంటాయి కదా, రెడీమేడ్ మీడియాస్ కూడా వస్తాయి. వాటిలో ఈ ఎస్డిఏ ఏదైతే ఇప్పుడు మనం యూజ్ చేసేటటువంటి ఫంగల్ మీడియాకి ఎస్డిఏ ఉంది కదండి, ఈ ఎస్డిఏ మీడియా సాబ్రో డెక్స్ట్రోస్ అగార్, ఇది ఫంగల్ మీడియా. ఇది గుర్తుపెట్టుకోండి, ఫంగల్ మీడియం నుంచి ఇది ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. సో దీని ప్రిపరేషన్ అడిగారు ఇక్కడ, ఇంగ్రీడియంట్స్ కాంపోజిషన్ ఏంటి, దాని యొక్క ప్రిపరేషన్ ఏంటి అని అడిగారు ఇక్కడ. సో ఇది చాలా ఈజీ అండి, కన్ఫ్యూజ్ కాకండి ప్రిపరేషన్లో. మీరు ఇక్కడ చూడండి, మనకు వచ్చేటటువంటి అవైలబుల్ మార్కెట్లో ఉన్నటువంటి మనకేదైతే రెడీమేడ్గా ఉన్నటువంటి ఎస్డిఏ అగార్ బాటిల్ ఉంటుందో, టోటల్ ఇంగ్రీడియంట్స్ కాంపోజిషన్లో కలిపి వచ్చేస్తుంది మనకు. అందులో దాని యొక్క కాంపోజిషన్ డెక్స్ట్రోస్ 40 grams, అగార్ 15 grams, ఇది 10 grams, టోటల్ 65 grams అవుతుంది. టోటల్ 65 grams అవుతుంది. 65 grams వెయ్యి చేసుకోవాలి వెయింగ్ బ్యాలెన్స్లో. ఎస్డిఏ బాటిల్ నుంచి, రెడీమేడ్ ఎస్డిఏ బాటిల్ నుంచి ఈ కంపోజిషన్ గుర్తుపెట్టుకోండి. డెక్స్ట్రోస్ వచ్చేసి 40 grams, అగార్ వచ్చేసి 15 grams, అండ్ పెప్టోన్ వచ్చేసి 10 grams. సో ఇదంతా కాంపోజిషన్ కలిపి పౌడర్ రూపంలో బాటిల్లో ఉంటుంది మనం. సో అది 65 grams తీసుకోవాలి. అంటే ఒక మనకు ఇచ్చినటువంటి 1 kg బాటిల్ కానివ్వండి, 500 grams బాటిల్ కానివ్వండి, ఆ బాటిల్లో కాంపోజిషన్ అది ఒక 1000 mlకి మనం ఒక 1000 ml ప్రిపేర్ చేసుకుందాం అనుకోండి. 1000 ml డిస్టిల్ వాటర్ తీసుకొని ఫస్ట్ ఈ 65 grams ఏదైతే ఉందో ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో ఫస్ట్ 65 grams పౌడర్ని యాడ్ చేయండి. ఫస్ట్ 65 grams పౌడర్ని యాడ్ చేసిన తర్వాత డిస్టిల్ వాటర్ 1000 ml తీసుకున్నా, అంటే 1 లీటర్కి మనం ప్రిపేర్ చేస్తున్నాం. 1 లీటర్కి 65 grams ఆఫ్ పౌడర్ని యాడ్ చేసి ఫస్ట్ ఈ 1000 ml నుంచి ఒక 100 ml ఇందులో యాడ్ చేసి దీన్ని మిక్స్ చేయండి. ఫస్ట్ ఆ యొక్క ఏదైతే పౌడర్ ఉందో టోటల్ డిజాల్వ్ కావాలి. ఆ డిజాల్వ్ అవటానికి ఫస్ట్ ఈ 65 grams యాడ్ చేసినాక 100 grams యాడ్ చేసి బాగా డిజాల్వ్ అండి. ఇది డిజాల్వ్ అవటానికి కొంచెం టైం పడుతుంది, ఇమీడియట్లీ వెంటనే డిజాల్వ్ కాదు అంత ఈజీగా. సో అలా డిజాల్వ్ అయిన తర్వాత అప్పుడు రిమైనింగ్ 900 ml యాడ్ చేసేసి మొత్తం డిజాల్వ్ అయిపోయాక పైన ఒక కాటన్ బ్లాక్ పెట్టేసి, కాటన్ బ్లాక్ పైన మళ్ళీ ఒక అయితే స్టెరైల్ పేపర్స్ ఉంటాయి లేదా సిల్వర్ ఫాయిల్స్ ఉంటాయి, సిల్వర్ ఫాయిల్, ఆ సిల్వర్ ఫాయిల్ పెట్టేసి దీనిపైన కవర్ చేసేయాలి. మొత్తం కవర్ చేసి సిల్వర్ ఫాయిల్ తర్వాత దీన్ని టై చేసేయాలి థ్రెడ్ తోటి. టై చేసిన తర్వాత ఏదైతే ఈ మిక్స్చర్ ఉంటుందో 1000 ml, ఇందులో 1000 ml డిస్టిల్ వాటర్ ఉంటుంది ప్లస్ 65 grams ఈ పౌడర్, ఇదంతా కాంపోజిషన్ మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు దీన్ని ఆటోక్లేవ్ చేయాలి. ఇక్కడ నుంచి అప్పుడు ఇందులో ఆటోక్లేవ్ చేసేయాలి. మనం ఆటోక్లేవ్లో పెట్టేసిన తర్వాత దీనికి ఇండికేటర్ యాడ్ చేయాలి. ఇండికేటర్ ఏదైతే మనం ఆటోక్లేవ్ యూజ్ చేస్తాం కదా, ఇండికేటర్ యాడ్ చేసి అప్పుడు ఆటోక్లేవ్ దించాలి. ఆటోక్లేవ్ ఎలా చేయాలి, ఎంత టెంపరేచర్ వచ్చేసి 121 degrees ఫర్ 15 minutes, 121 degrees centigrade ఫర్
15 minutes ఆర్ 15 LB ప్రెజర్ అంటాం దాన్ని, 15 LB ప్రెజర్ PSI. ఓకే, 121 degreesలో 15 minutes పెట్టేస్తే అప్పుడు ఈ టోటల్ స్టెరైల్ అయిపోతుంది. స్టెరైల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఈ 121 degrees సెంటిగ్రేడ్ రీచ్ అయినాక ఏదైతే మనం ఆటోక్లేవ్లో పెట్టినప్పుడు ఇమీడియట్లీ స్టార్టింగ్ 121 degrees ఉండదు. మనం ఇనిషియల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 121 degrees సెంటిగ్రేడ్ రావడానికి లేదా 15 LB ప్రెజర్ రీచ్ అవడానికి 30 నుంచి 45 minutes టైం తీసుకుంటుంది. రీచ్ అయిన తర్వాత ఎప్పుడు 121 degrees సెంటిగ్రేడ్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి టైం 15 minutes తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. 121 degrees రీచ్ అయిన తర్వాత అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్న టైం అప్పుడు 15 minutes మాత్రమే పెట్టాలి. 15 minutes మనం పెట్టిన తర్వాత దెన్ స్విచ్ ఆఫ్ ద ఆటోక్లేవ్ స్విచ్ ఆఫ్ అయినాక కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఒక 1 hour 2 hours టైం తీసుకుంటుంది అది కూల్ అవటానికి. కూల్ అయిపోయినాక అప్పుడు ఆ రియేజెంట్ని అక్కడ నుంచి తీసుకొచ్చి మీ దగ్గరలో ఉన్నటువంటి లామినార్ ఫ్లో కానివ్వండి, లేదా మీరు మనం ఇప్పుడు ఈ మీడియాని డిస్పెన్స్ చేయడానికి యూజ్ చేసే చిన్న చిన్న PCR హుడ్స్ ఉంటాయి ల్యాబ్స్లలో, లామినార్ ఫ్లో ఉంటుంది, లేదా బయోసేఫ్టీ క్యాబినెట్స్ ఉంటాయి. ఏదైనా కూడా బిఫోర్ మనం అది ఆ ఆటోక్లేవ్ నుంచి మనం తీసుకొని ల్యాబ్కి వచ్చిన తర్వాత ఈ లామినార్ ఫ్లోకి మనం లామినార్ ఫ్లో కానివ్వండి, PCR హుడ్ కానివ్వండి, బయోసేఫ్టీ క్యాబినెట్ ఏదైనా సరే మనం ఈ పెట్రీ డిషెస్ ఉంటాయి కదా మనకు రౌండ్ పెట్రీ డిషెస్ ఆ టేబుల్లో మనం అరేంజ్ చేసుకొని ఆ టేబుల్ ఏంటి ఫస్ట్ స్టెరైల్ ఉండాలి. ఆ టేబుల్ కూడా మనం పోర్ చేసే ముందు ఆ యొక్క ల్యాబ్ బయోసేఫ్టీ క్యాబినెట్ మొత్తం కూడా హైపో సొల్యూషన్ తోటి కానివ్వండి 70% ఆల్కహాల్తో కానీ మొత్తం ఫస్ట్ స్టెరైల్గా క్లీన్ చేసుకొని యూవీ లైట్ ఆన్ చేసి 15 minutes తర్వాత టైం ఇచ్చిన తర్వాత 15 to 30 minutes తర్వాత అప్పుడు ఆ స్టెరైల్ జోన్లో ఏదైతే మన పెట్రీ డిషెస్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసినటువంటి ఫంగల్ మీడియా ఉంది కదా, సో ఆటోక్లేవ్ నుంచి తీసినప్పుడు చాలా హాట్ కండిషన్లో ఉంటుంది, మొత్తం లిక్విడ్ అయిపోయి ఉంటుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అప్పుడు సాలిడ్ ఫామ్లో ఉండదు. ఆటోక్లేవ్ అయినప్పుడు మొత్తం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఆ లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు మరీ చాలా వేడిగా ఉన్నప్పుడు డిస్పెన్స్ చేయకుండా కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉంటుంది కదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు కాస్త చల్లారిన తర్వాత మరీ హీట్గా ఉన్నప్పుడు చేస్తే వేపర్స్ ఫామ్ అవుతాయి. ఆ హీట్ తగ్గిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత అప్పుడు చల్లగా అంటే పూర్తిగా చల్లగా అయిన తర్వాత అది గడ్డకట్టిపోతుంది. అలా కాకుండా కాస్త మిడ్ హాట్ కండిషన్లో అంటే మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా మధ్యలో మిడ్ హాట్ కండిషన్స్లో ఆ యొక్క ఏదైతే మనం ఆటోక్లేవ్లో ఉన్నటువంటి రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ప్రిపేర్ చేసినటువంటి మీడియా ఉందిగా ఆ మీడియాని వీటిలో పోర్ చేయాలి. ఒక 5 ml కానివ్వండి, 5 to 8 ml అంటే ఈ మీడియా ప్లేట్ మొత్తం కూడా కింద నిండేంత వరకు దీంట్లో పోర్ చేయాలి. ఇట్లా అన్నిట్లో నిండుగా పూర్తిగా ఫిల్ అయ్యేంత వరకు వితౌట్ ఎనీ గ్యాప్స్ పూర్తిగా ఫిల్ అయ్యేటట్లు ఈ మీడియా ప్లేట్స్లో వేసేసి తర్వాత ఒక 5 minutes తర్వాత అప్పుడు దాని యొక్క లిడ్ని క్లోజ్ చేయండి. 5 minutes తర్వాత అట్లా చేయటం వల్ల ఏంటంటే వేపర్స్ రావు. వేపర్స్ వచ్చిందంటే ఆ వేపర్స్లో కండెన్సేషన్ తోటి వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ ఫామ్ ఎప్పుడైతే ఆ మీడియా పైన పడుతుందో అప్పుడు ఆ మీడియా కంటామినేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీడియా ప్యూరిటీ ఉండాలి, మీడియా లాంగ్ లాస్టింగ్ ఉండాలి. ఒకసారి ప్రిపేర్ చేసిన మీడియా మనం ఒక 1 week కానివ్వండి నెక్స్ట్ వీక్ యూజ్ చేసుకునేటట్లు ప్యూర్ క్వాలిటీగా ఉండాలి, వితౌట్ ఎనీ కంటామినేషన్ రాకూడదు. అందుకని ఫస్ట్ అది చల్లగా అయిన తర్వాత మిడ్ హాట్ కండిషన్లో ఉన్నప్పుడు పోర్ చేసి అప్పుడు దాని యొక్క లిడ్ వేపర్ రాకుండా వాటర్ కండెన్సేషన్ రాకుండా దాని యొక్క లిడ్ మనం ఆల్రెడీ పిల్ల సెట్ అయింది. మా డాడీ మెడతారని వస్తారంట. అంగవాడి మన జగ్గి కలిసిండు మొత్తం గుంజినట్టు అవుతుంది. తర్వాత వెళ్ళి పట్టినారు.
ఇంకేమైందిరా పోదాం కదా వచ్చేసి ఇది చూద్దాం పని చేస్తే రేపు ఐదు ఎన్ని రోజులైనా కానీ ఉప్పుడుతోనే ఉప్పుడే అదే కంపెనీ మనది నేను ఐదు రాజకీయాలు 5 సాయి కాదు ఆ బ్రిక్స్లకే ఎంటర్ అయ్యాం సెకండ్ డోర్లకి తక్కువ ఇప్పుడు ఇదోటి చేస్తున్నాను నొప్పులు కూడా లేదా కట్టు కొడతా ఎవరైనా మనమేనా ఇప్పుడు చెప్పురా ఎక్కువ చూటి పోయి సాయంత్రం రావాలి పొద్దున పోతాను మళ్ళీ రాత్రి రావాలి 3 రోజులు ఎత్తాను మంచిగా నైట్ డ్యూటీ ఉంటాను దెబ్బలు పెట్టుకుంటాను మనకు ఛాన్సే లేదా
లేదు.